ప్రాచీన దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణాపట్నం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి మంత్రి ఆనం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన మంత్రికి, ఎమ్మెల్యేకి తెలుగు యువత మండల అధ్యక్షుడు రాగాల శివకృష్ణ, కృష్ణాపట్నం దేవస్థానాల ధర్మకర్తల మండలి చైర్మన్ మామిడాల శ్రీనివాసుల ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. పూర్ణ కుంభం, అర్చకుల వేద మంత్రాల నడుమ అతిథులకు దేవస్థానం ఈవో గిరికృష్ణ ఆధ్వర్యంలో దేవస్థానంలోకి ఆహ్వానం పలికారు. ముందుగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామిని దర్శించుకున్న మంత్రి ఆనం, ఎమ్మెల్యే సోమిరెడ్డిలు పలు కార్యక్రమాలకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం శ్రీ కామాక్షి దేవి సమేత సిద్ధేశ్వర స్వామి వారి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం, ఎమ్మెల్యే సోమిరెడ్డి స్టేట్, సెంట్రల్ ఆర్కియాలజీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్కియాలజీ చీఫ్ మునిరత్నం రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు నీలం మల్లికార్జున యాదవ్, కృష్ణాపట్నం సొసైటీ అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, నాయకులు ఈదూరు రామ్మోహన్ రెడ్డి, మునుకూరు రవికుమార్ రెడ్డి, ఏకోలు కోదండయ్య తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఎప్పుడైతే నిర్మించారో వాటిని ఎట్లా రివైవ్ చేయాలో నేను ప్లాన్ చేస్తాడు. ఈ దేవస్థానం దీనికి 550 ఎకరాలు దాతలు పొలం ఇచ్చుంటే అది గవర్నమెంట్ అక్వైర్ చేసినప్పుడు కూడా మంచి అమౌంట్ వచ్చింది. ఇప్పుడు దేవస్థానం దగ్గర డబ్బులు ఉన్నాయి, మోర్ దెన్ 70 crores ఉంది, ప్లస్ గోల్డ్ ఉంది. అంతా 130-140 కోట్ల ఆస్తులు ఆ దాతలు ఇచ్చిన, ఆ భక్తులు వాళ్ళు ఇచ్చిన ఆస్తులు ఉన్నాయి దేవస్థానం. సేమ్ టైం ఇప్పుడు మనకి మామిడాల సేనాయని చైర్మన్గా పెట్టుకున్నాం. ఆయన డెడికేటెడ్గా కమిటీ పనిచేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఈ దేవస్థానం దాంట్లో ఒక 12 కోట్లు ఒకటి, ఇంకొక 2,55,00,000 ఇవన్నీ టెండర్లు పెంచి ఉండాలి.
వేణుగోపాల స్వామి మరి దేవస్థానం పునర్నిర్మాణం 2,64,00,000, 7 అంతస్తుల రాజగోపురం 4,30,00,000, కోదండరామస్వామి దేవస్థానం పునర్నిర్మాణం 55 లక్షలు, కోదండరామ ఎస్టీ ముందు మండపం 70 లక్షలు, ఆంజనేయ స్వామి వారి దేవస్థానం పునర్నిర్మాణం 66 లక్షలు, మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం 69 లక్షలు, వేణుగోపాల ఎస్టీ ముందు ధ్వజస్తంభం 65 లక్షలు, వేణుగోపాల స్వామి టెంపుల్ ముందు ధ్వజస్తంభం 65 లక్షలు, కోదండరామ స్వామి వారి ధ్వజస్తంభం 6 లక్షలు, వాహనశాల 17 లక్షలు, గ్రానైట్ స్టోన్ ఫ్లోరింగ్ 60 లక్షలు, కాంపౌండ్ వాల్ 1,60 లక్షలు, ఉత్తరం వైపు ప్రహరీ కూడా 30, అవన్నీ చేసినారు. ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు టెండర్స్ పిలిచుండేది ఉత్తరం వైపు ప్రహరీ కూడా 35 లక్షలు, అర్చక వసతి గృహం నిర్మాణం 55 లక్షలు, కళ్యాణ వేదిక 1,05 లక్షలు, సీసీ రోడ్ నిర్మాణం 60 లక్షలు. ఇప్పుడు మంత్రి గారి చేత కూడా మనం శంకుస్థాపన చేయించాము. 2,55,00,000తో టెండర్స్ పిలుచున్నాం. ఇవన్నీ ఏ విధంగా ఈ దేవస్థానానికి మరో కొన్ని శతాబ్దాలు ఈ దేవస్థానం ఆ దేవుడి ఆశీర్వాదాలు ప్రజలకు ఉండేటట్టుగా వాటిని ప్లాన్ చేసేదానికి మునిరత్నం రెడ్డి గారి టీం ఈరోజు మన దగ్గరికి వచ్చింది. గొప్ప విషయం. మొన్న కూడా వాళ్ళు సెంట్రల్ ఎండోమెంట్ మినిస్టర్ పిలిస్తే మనం సడన్గా అక్కడ పోయేసి వచ్చాం. మన ప్రోగ్రాం కూడా వాయిదా పడింది. ఈరోజు సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి గారు, ఆర్కియాలజీ చీఫ్ మునిరత్నం రెడ్డి గారు, వాళ్ళ టీము, స్టేట్ టీము అందరూ మన దగ్గరికి రావటం చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా ఏ భక్తులైతే ఈ దేవాలయం గురించి, ఈ దేవుడి మీద భక్తి ఉండేవాళ్ళు వాళ్ళందరికీ ఒక సాటిస్ఫాక్షన్. ఆలయాలకి మనకి ఇవాళ ట్రస్ట్ బోర్డులు నియమించగలిగినవి ఉంటే వీటన్నిటికి కూడా ఈ 2 సంవత్సరాల్లో పాలక వర్గాలు నియమించాం. ఇంకొక 463 ఆలయాలకి పాలక వర్గాలను వేయాలి. వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని కోర్టుల్లో ఉన్నాయి, కొన్ని వాళ్ళు గత ప్రభుత్వంలో నామినేట్ చేసిన వాళ్ళు మా సమయం అయిన దాకా మేము దిగము అంటే మీరు అలాగే ఉండండి అని చెప్పింది ఈ ప్రభుత్వం. దిగొద్దన్నాం మేము కూడా, కానీ పోయిన ప్రభుత్వం అలా చెప్పలే. ఒక నెల సమయం ఉందయ్యా మాకంటే ఈ నెల మీరు ఎందుకు ఉండాలని చెప్పి తీసి పారేసి వాళ్ళని నామినేట్ చేసుకున్నారు. దుర్మార్గంగా పనిచేసి చట్టానికి వ్యతిరేకం చేసి మేము చట్టాన్ని గౌరవించాం. వాళ్ళ సమయాన్ని పూర్తి కానివ్వండి అన్నాం. మన కడప జిల్లాలో గండి ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. చైర్మన్ ఒక్కడే ఉన్నాడు సంవత్సరం రోజుల నుంచి. మొత్తం పాలకవర్గం సమయం అయిపోయిందని వెళ్ళిపోయారు. చైర్మన్ ఉంటే నా సమయం అయిన దాకా ఉంటాను, లేకుంటే నన్ను తీసేయండి అని ముఖ్యమంత్రి గారు చెప్పిన సమాధానం ఒకటే, ఆ ఒక్కరినే ఉండండి, పాలకవర్గం వేయొద్దు. ఆయన పూర్తి అయిపోయిన తర్వాత పాలకవర్గం వేద్దామన్నాం. ఇప్పుడు ఆయన సమయం అయిపోతే కొత్త పాలకవర్గం మేము వచ్చిన 2 సంవత్సరాల తర్వాత ఇవాళ గండి ఆంజనేయ స్వామి ఆలయానికి పాలకవర్గం అయిపోతున్నాం. ఇది మా చిత్తశుద్ధి, నిబద్ధత. చట్టాలు గౌరవించేటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. చట్టాలని ఎప్పటి కూడా గౌరవించి ఆమోదించేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. అందుకని ఇవాళ నిబద్ధతతో ప్రతి కార్యక్రమాన్ని మనం చేస్తూ వస్తున్నాం. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతోటి ఇవాళ దేవాదాయ శాఖ పరుగులు పెడతా ఉంది. అనేక ఆలయాలు, గతంలో ఈ ఆలయాల్లో కనీసం గంట కొట్టిన పాపాను బాలేదు ఎవరు. ఇలాంటి ఆలయాలు ఇవాళ శోభాయమానంగా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మా ఆలయం ఇది, మేము ఆలయానికి వెళ్ళొద్దామని చెప్పి ఒక మంచి ఆలయాల్లో దైవత్వంతో దేవాలయాలకు వస్తున్నటువంటి ఆ భక్తులు, ప్రజలు, సామాన్యులు ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులకు రావడం అనేది అత్యంత గొప్ప విశిష్టతతో కూడుకున్నది. అటువంటి ఆలయాలను ఇవాళ తిరిగి మళ్ళీ మనకి ప్రజల మధ్యకి తీసుకొచ్చి వాటికి సేవా కార్యక్రమాల్లో ఉన్నాం. అందరూ సేవకులమే, భగవంతుని సేవకులం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారైనా ఆ భగవంతునికి సేవకుడిగానే మేమందరం పనిచేస్తున్నాం. మీ అందరి ఆశీస్సులు ఇవ్వండి. ఈ యొక్క సిద్ధేశ్వర వేణుగోపాల స్వామి
కామాక్షి సమేత ఆలయాలని పూర్వ వైభవానికి రాబోయేటువంటి 2 సంవత్సరాల కాలంలో పనులు పూర్తి చేసి మళ్ళీ మీ శాసనసభ్యుని చేతనే ప్రారంభింపజేస్తామని చెప్పి నేను మీ అందరికి కూడా మనవి చేస్తాను. నిధులు, డబ్బు ఎక్కడ ఉంది, ఎలా ఉంది, అది మీ బాధ కాదు, అది మా బాధ. మా ఆలోచన మేము చేస్తాం. మేము ఆ నిధుల్ని తెచ్చుకుంటాం. ఈ నిర్ణయాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో భాగస్వాములు కాండి. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. దైవ సేవకి ఇదేదో ఒక్కరికి సంబంధించింది కాదు, అందరికీ సంబంధించింది, మనందరికీ సంబంధించింది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మరి హిందూ సంప్రదాయాలకి, వైదిక ధర్మాలకి, సనాతన ఆచారాలకి కట్టుబడి ఆంధ్రప్రదేశ్ వాటన్నిటినీ కూడా సరిచేయడం జరుగుతుంది. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.